హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కుతుబ్షాహీ రాజవంశం గురించి చూద్దాం. రాజుల వరుస క్రమం, కుతుబ్షాహీ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు, చివరివాడు ఎవరు, మరియు ఎక్కువ కాలం పాలించింది ఎవరు అనేది కోడ్ రూపంలో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మరియు సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కుతుబ్షాహీ రాజవంశం. ముందుగా కుతుబ్షాహీ రాజుల చాప్టర్ పేరును బిఓ కుతుబ్షాహీలు అని గుర్తుపెట్టుకోవాలి. చాప్టర్ పేరును బిఓ కుతుబ్షాహీలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిఓ అంటే బ్రదర్ ఆఫ్, చాప్టర్ పేరును బ్రదర్ ఆఫ్ కుతుబ్షాహీలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బి అంటే బహుమనీ సామ్రాజ్యం, ఓ అంటే ఔరంగజేబ్. బిఓ అని ఎందుకు రాసుకున్నాం అంటే బహుమనీ సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడైనటువంటి మూడో మహమ్మద్ షా మరణాంతరం గోల్కొండ కోట వద్ద సుల్తాన్ కులీ కుతుబ్ షా రాజవంశాన్ని స్థాపిస్తాడు. అందుకే బి రాసుకున్నా. ఓ అంటే కుతుబ్ షాహీలోని చివరి పాలకుడైనటువంటి అబుల్ హాసన్ తానిషా కాలంలో ఔరంగజేబ్ కుతుబ్ షాహీ సామ్రాజ్యంపై దాడి చేస్తే కుతుబ్ షాహీ వంశం అనేది, రాజ్యం అనేది అంతమవుతుంది. అందుకే బిఓ కుతుబ్ షాహీలు అని గుర్తుపెట్టుకోవాలి. మరోసారి చూద్దాం. బి అంటే బహుమనీ సామ్రాజ్యం, ఓ అంటే ఔరంగజేబ్. కుతుబ్ షా రాజులు మరియు వారి వరుస క్రమను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి సుజాబా ఈమె మనసు ఆహా, సుజాబి ఏమో మనసు ఆహా అని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ గుర్తుంటుంది. కోడ్ చూద్దాం. సుజాబా ఈమ సు ఆహా. సు అంటే మనసు అని గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఈజీ ఉంటుంది. ఈ కోడ్లో మొత్తం 8 అక్షరాలు ఉన్నాయి కాబట్టి మొత్తం 8 మంది రాజులు కుతుబ్ షా రాజవంశాన్ని పాలించారని గుర్తుంచుకోవాలి. ఇక్కడ సు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా, జా అంటే జంషీ కులీ కుతుబ్ షా. సుల్తాన్ కులీ కుతుబ్ షా 1518 నుంచి 1543 మధ్య కాలంలో ఈ యొక్క రాజవంశాన్ని పాలిస్తాడు. తర్వాత జంషీద్ కులీ కుతుబ్ షా 1543 నుంచి 1550 వరకు రాజవంశాన్ని పాలిస్తాడు. బా అంటే సుబాన్ కులీ కుతుబ్ షా 1550లో పరిపాలన చేస్తాడు. తర్వాత ఈ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1550 నుంచి 1580 మధ్య కాలంలో ఇతను పరిపాలన చేస్తాడు. తర్వాత ఈ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఇతను 1550 నుంచి 1580 మధ్యకాలంలో పరిపాలన చేశారు. తర్వాత మే అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇతను 1580 నుంచి 1612. తర్వాత సు అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, ఇతను మహమ్మద్ కులీ కుతుబ్ షా అల్లుడు. ఇతను 1612 నుంచి 1626 వరకు పాలన చేస్తారు. అయితే ఇతను మహమ్మద్ కులీ కుతుబ్ షా అల్లుడు. ఇక్కడి నుంచి ఇతని దగ్గర నుంచి కులీ అనే పదము రాదు. కులీ అంటే సేవకుడు అని అర్థం. తర్వాత 7వ రాజు అంటే అబ్దుల్లా కుతుబ్ షా, ఇతను 1626 నుంచి 1672 మధ్య కాలంలో రాజుగా తన పరిపాలన చేస్తారు. అయితే ఇతను ఎక్కువ కాలం రాజుగా పరిపాలన చేస్తారు కుతుబ్ షా రాజవంశంలో. తర్వాత 8వ రాజు అంటే హాసన్ తానిషా, అంటే అబుల్ హాసన్ తానిషా, ఇతను 1672 నుంచి 1687 మధ్య కాలంలో కుతుబ్ షాహీ రాజవంశ పరిపాలన చేస్తారు. కుతుబ్ షాహీ రాజుల వరుస క్రమను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి సుజాబా ఈమ సు ఆహా. ఇది రాజుల వరుస క్రమం, చాలా ఈజీ గుర్తుంటుంది ఈ కోడ్తో. ఇక్కడ సు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా, జా అంటే జంషీద్ కులీ కుతుబ్ షా, బా అంటే సుబాన్ కులీ కుతుబ్ షా, ఈ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మే అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా, సు అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, హా అంటే అబ్దుల్లా కుతుబ్ షా, హా అంటే హాసన్ తానిషా అంటే అబుల్ హాసన్ తానిషా. ఈ కోడ్తో ఈ 8 మంది రాజులను చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. ఈ కోడ్ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి. మరియు మరిన్ని తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, స్వీట్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.